గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. డెలీరియం ఇది చాలా చోట్ల మనం ఈ పదాన్ని వింటూ ఉంటాం మానసిక పరిభాషలో. డెలీరియం అంటే ఇది ఒక రకమైన ఉన్మాదకరమైన పరిస్థితే. ఇది చాలామంది హాస్పిటలైజ్ అయిన రోగుల్లో, మామూలు హాస్పిటల్స్లో కూడా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళలో, హాస్పిటలైజ్ అయిన వాళ్ళలో, అలాగే మేజర్ సర్జరీస్ జరిగి లేకపోతే ఐసీయూలో ఉండి అలాగే మేజర్ ప్రాబ్లం వచ్చిందని తెలిసి రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఒకప్పుడు దీన్ని అక్యూట్ కన్ఫ్యూజనల్ స్టేట్ అనిపించేవాళ్ళం. అంటే ఇందులో కన్ఫ్యూజన్ ఉంటుంది, తర్వాత అటెన్షన్ తగ్గిపోద్ది, అంటే దేని మీద కూడా కరెక్ట్గా ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాగే అవేర్నెస్, వాళ్ళ యొక్క ఓరియంటేషన్ అనమాట, అంటే తాము ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, తన స్థలము, టైము, మనిషి యొక్క ఐడెంటిఫికేషను, ఇలాంటివి కూడా ఈ ఓరియంటేషన్ ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. అలాగే కాన్షియస్నెస్ లేదా అలర్ట్నెస్, చాలా రెస్ట్లెస్గా, అజిటేటెడ్గా ఉండొచ్చు, చాలా హైపో యాక్టివ్గా తక్కువ స్టేజ్లో కూడా ఉండొచ్చు. అలాగే వీటితో పాటు వాళ్ళకి పర్సెప్చువల్ డిస్టర్బెన్సెస్, అంటే హాల్యూసినేషన్స్, లేని మాటలు వినిపించడం, లేని మనుషులు కనిపించడం, అనుమానాలు, భ్రమలు, భ్రాంతులు, ఇలా రకరకాల మానసికమైన లక్షణాలు కూడా వీళ్ళలో కనిపించవచ్చు. దీన్ని మనం డెలీరియం, అంటే ఉన్మాదకరమైన పరిస్థితిగా గుర్తించాలి. థ్యాంక్ యూ.